తిరుపతిలో రాజధాని ఫైల్స్ చూసిన ప్రేక్షకులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ సినిమాను ప్రతి తెలుగువారు చూడాలని, తర్వాతే ఎవరికి ఓటు వేయారో నిర్ణయించుకోవాలని థియేటర్ నుంచి వాళ్ళు కన్నీళ్లు పెడుతూ చెప్పారు. ఇలా ఉండగా సినిమా ప్రదర్శనపై కోర్టు స్టే ఆర్డర్ ఉందని సినిమా ప్రదర్శన నిలిపివేశారు. స్థానిక జయస్యం థియేటర్ వద్ద పోలీసులు హడావిడి చేశారు. చాలా బాగా వచ్చింది పిక్చర్, నిజాయితీగా తీశాడు. కానీ స్టే ఆర్డర్ వచ్చిందని చెప్పి తాళాలేసి బయట పంపించారు. మా డబ్బులు ఇవ్వలేదు, సినిమా కంటిన్యూ చేయలేదు. ఇది ప్రజాస్వామ్యం. పోలీసులు వచ్చారు కదా, బలవంతంగా పిక్చర్ని ఆఫ్ చేయించారు. స్టే ఆర్డర్ వచ్చింది, ఇంకా వెయ్యొద్దు అన్నారు. మమ్మల్ని బయట దోసేసి తాళాలు వేసేసారు. ధర్మం ఇదే. సెన్సార్ సర్టిఫికేట్ ఎట్ట ఇచ్చారు? ఇది అన్యాయంగా ఉంటే అది ఎట్ట పర్మిట్ చేశారు? సెన్సార్ కట్ చేయాలి కదా. ఇప్పుడు అది రామ్ గోపాల్ వర్మ సినిమా తప్పులున్నాయని ఆపేశారు కదా. ఈరోజు వరకు ఆడించుకున్న సినిమా టాప్ కదా, నిజాయితీగా తీసిన సినిమా. ఒక పార్టీకని కాదు, ప్రజలు పడ్డ బాధలు, పొలాలు ఇచ్చిన వాళ్ళు పడే బాధలు ఉన్నాయి. రైతుగా బాధపడుతున్నాను. అవును, నేను రైతునే. చాలా బాధ వేస్తుంది వాళ్ళు పడ్డ కష్టాలు చూస్తుంటే. పోలీసులు కొట్టడాలు, నానా హింసలు పెడుతున్నారు అమరావతి రైతులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఈ సినిమా అద్భుతంగా తీశారు. కానీ ఇంటర్వెల్ వరకే సినిమా చూపించారు. ఆ తర్వాత స్టే వచ్చిందని పోలీసులు వచ్చి బలవంతంగా సినిమా నిలుపుదల చేశారు. ఆంధ్ర ప్రజలందరూ, రాష్ట్రాన్ని కోరుకునే ఆంధ్ర ప్రజలందరూ ఈ సినిమా దేంట్లో వచ్చిన ఓటీటీలో కానీ యూట్యూబ్లో కానీ చూసి అందరూ బుద్ధి తెచ్చుకొని రాజధానికి సపోర్ట్ చేయాల్సిందిగా మరీ కోరుతున్నాం. పోలీసు వాళ్ళు వచ్చి స్టే వచ్చింది, దానికోసం థియేటర్లో సినిమా పబ్లిసిటీ కోసం పబ్లిక్ని బయట పంపించారు. సినిమా ఆఫ్ తర్వాత చూపిలేదు, ఇంటర్వెల్ తర్వాత చూపిలేదు. అద్భుతంగా సినిమా తీశారు. దీన్ని అందరూ చూడమని మరీ ప్రార్థిస్తున్నాం. ఫస్ట్ స్టాంప్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సినిమాలు చూసాం కానీ ఇంత అద్భుతమైన సినిమా మన రైతుల గురించి తీసిన సినిమాని ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ మీకు తోచిన దీంట్లో ఛానల్స్లో దేంట్లో వచ్చినా సరే చూసి ఆంధ్రప్రదేశ్ని కాపాడండి, రాజధానిని కాపాడండి.